పాత వస్తువులు కొనాలన్నా అమ్మాలన్నా ముందుగా చాలా మంది చూసేది ఓఎల్ఎక్స్. కానీ ఇప్పుడు ఫ్లాట్స్ అమ్ముతాము బాబు కొనేవారు ఉంటే మమ్మల్ని సంప్రదించండి అంటూ ఓఎల్ఎక్స్లో అప్లోడ్ చేస్తున్నారట. ప్రస్తుతం ఒంగోలు నగరం రూపురేఖలు మారిపోయాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. నగరంలో స్థలాలు అమ్మేవారు ఉన్నా కొనేవారు లేకుండా పోయారంటున్నారు. నగరంలో విపరీతంగా అపార్ట్మెంట్లు నిర్మాణాలు జరిగిపోయాయని, అపార్ట్మెంట్ నిర్మాణం చేసినా వాటిని కొనేవారు లేక బిల్డర్లు ఆపసోపాలు పడుతున్నారని అక్కడి సమాచారం. నగరంలో సుమారు 1000కి పైగా ఫ్లాట్లు అమ్మటానికి సిద్ధంగా ఉన్నా కొనేవారు లేకపోతున్నారు. పెరిగిన ధరలు, నిర్మాణ వ్యయం రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో ఫ్లాట్ ధరలు కూడా నెల నెల ధరలు బారిపోతున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా అమ్మకాలు లేకపోవడంతో నిర్మాణాలు చేసిన బిల్డర్ల పరిస్థితి అయోమయంగా తయారైంది. నగరంలో ఈ మధ్య కాలంలో విల్లాల కల్చర్ వచ్చేసింది. నిర్మాణం చేసిన విల్లాల పరిస్థితి కూడా అంతంత మాత్రానంగానే ఉందని స్థానికులు చెబుతున్నారు. ఒంగోలు నగరంలో ఈరోజు వేల ఫ్లాట్లు ఈరోజు ఖాళీగా ఉండిపోయినాయి, కొనుగోలు చేసేవాడు లేక. అలాగే వేల అపార్ట్మెంట్లు కూడా ఈరోజు చాలా అపార్ట్మెంట్లు మధ్యలో ఆగిపోయినాయి. అపార్ట్మెంట్లు కట్టిన వాళ్ళు ఎంతో కొంత పూర్తి చేసి కట్టిన వాళ్ళు ఎవడు కొనుగోలు చేయని పరిస్థితిలో అపార్ట్మెంట్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజు నష్టాలు పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఈ చర్యలన్నింటినీ ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నింటికి పరిష్కార మార్గం ప్రభుత్వమే చూపించాలి. దీనికి రాజకీయ పరిష్కారమే ఏకైక మార్గం తప్ప మరొక పరిష్కారం లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఒంగోలు నగరంలో ఈ పరిస్థితి నుంచి రక్షించడానికి ప్రభుత్వము లేకపోతే ఈనాడు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రజాప్రతినిధికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒంగోలులో ముఖ్యంగా విల్లాల ధరలు పెరగటం, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దందాలు సామాన్యుడిపై భారం పడుతుందని అక్కడి స్థానికులు అంటున్నారు. నగరంలో సామాన్యుడు స్థలం కానీ చిన్న అపార్ట్మెంట్ కానీ కొనుక్కునే పరిస్థితి లేకుండా పోయిందని చెబుతున్నారు. దీంతో అపార్ట్మెంట్లు కట్టి అమ్ముకుందామనేవారు లేరని ఇప్పుడు ఎటు కాని పరిస్థితిలో ఉన్నారు ఒంగోలు వాసులు. అదేవిధంగా ఒంగోలులో మరి ఈ యొక్క అపార్ట్మెంట్లు ఎక్కువగా కట్టడం వల్ల కూలీ రేట్లు కూడా పెరిగిపోయినాయి. ఈ కూలీ రేట్లు పెరిగిపోవడం వల్ల సామాన్య మానవులు ఇల్లు కట్టుకోవాలంటే గగనం అయిపోయింది. ఈరోజు సిమెంట్ రేటు దారుణంగా ఉంది. అదేవిధంగా మన ఐరన్ రేటు కూడా పెరిగిపోయింది. అయితే ఒంగోలు మున్సిపాలిటీ పరిధిలో పర్మిషన్లు లేకుండా ఎన్నో అపార్ట్మెంట్లు కడుతున్నారు. దాంతోపాటుగా ఒక 3 ఇళ్ళకి పర్మిషన్ ఇస్తే 1+2 లేకపోతే 1+3కి పర్మిషన్ ఇస్తే ఈరోజు మరి 1+5 దాకా అంటే 5 అంతస్తుల భవనాలు మరి తెలియకుండా కట్టడం కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి. అయితే ఈరోజు లక్షల్లో వేలల్లో 2 కోట్లు 3 కోట్లు మరి పెట్టి అపార్ట్మెంట్లు కడుతున్నారు. కానీ ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి మరి అవకాశం లేకపోవడం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఈరోజు కంకర్ రేటు కూడా పెరిగిపోయింది. అదేవిధంగా స్టీల్ రేట్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. ఒక బిల్డింగ్ కట్టుకోవాలన్నా కూడా ఇబ్బంది అయిపోయింది. అంటే ఒక సామాన్య మానవుడు ఇల్లు కట్టుకోవాలంటే లక్షలే వెచ్చించి మరి కొనుక్కునే పరిస్థితిని అదిలో ఉందామన్నా కూడా ఈరోజు ఒంగోలు విపరీతమైన అద్దె రేట్లు పెరిగిపోయినాయి. దాదాపుగా మరి మున్సిపాలిటీ వాళ్ళు దాని మీద చర్యలు కూడా తీసుకోవాలి.